హ్యాకర్ దేనైనా హ్యాక్ చేయాలి అంటే తను ఒక 5 స్టెప్స్ ఫాలో అవుతాడు అనమాట. ఆ 5 స్టెప్స్ ని మనం ఏమంటామంటే ఫేసెస్ అంటాం అనమాట. ఆ 5 ఫేసెస్ ఏందో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మనం ఇప్పుడు దేన్నైనా హ్యాక్ చేయాలి అంటే అది మొబైలే కావచ్చు, కంప్యూటరే కావచ్చు, వెబ్సైట్, ఇట్లా మనం దేన్ని హ్యాక్ చేయాలన్నా మనం ఈ 5 ఫేసెస్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అందులో మనకి మెయిన్ ఫస్ట్ ఫేస్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. దీన్ని మనం రికగ్నైసెస్ అంటాం అండ్ అలాగే ఫుట్ ప్రింటింగ్ అని కూడా అంటాం. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే ఇప్పుడు సపోజ్ గా నేను ఒక సిస్టమ్ ని హ్యాక్ చేయాలంటే ఆ సిస్టమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాలన్నమాట. ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అటాక్ అనేది అంత సింపుల్ అవుతుంది అనమాట. అంటే ఆ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ కావచ్చు, ఆ సిస్టమ్ లో ఏ పోర్ట్స్ ఓపెన్ లో ఉన్నాయి, అది ఏ నెట్వర్క్ లో కనెక్ట్ అయ్యింది, వాళ్ళు ఏ నెట్వర్క్ యూజ్ చేస్తున్నారు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలన్నమాట. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లోనే మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉంటుంది అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. అంటే మనం ఇప్పుడు ఏదైనా సిస్టమ్ ని హ్యాక్ చేయాలి అంటే ఆ ఓనర్ కి తెలియకుండా మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని మనం ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటాం. అండ్ అలాగే యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే ఆ సిస్టమ్ యొక్క ఓనర్ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటాం అనమాట. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఫస్ట్ ఫేస్. అండ్ నెక్స్ట్ ఫేస్ వచ్చేసి స్కానింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ ని కానీ ఏదైనా సిస్టమ్ ని కానీ హ్యాక్ చేయాలి అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత మనం ఆ సిస్టమ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ సిస్టమ్ లో కానీ ఆ వెబ్సైట్ లో కానీ ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా, అంటే లూప్ హోల్స్ ఉన్నాయా అని మనం స్కాన్ చేయాలన్నమాట. వెబ్సైట్ కానీ ఏదైనా సర్వర్ కానీ సిస్టమ్ లో కానీ మనం ఎంటర్ అవ్వడానికి ఏమైనా దారులు ఉన్నాయా, వీక్ పాయింట్స్ ఉన్నాయని మనం స్కాన్ చేయాలన్నమాట. ఇది మనకి సెకండ్ ఫేస్. అండ్ అలాగే థర్డ్ ఫేస్ వచ్చేసి గెయినింగ్ యాక్సెస్. అంటే మనం ఫస్ట్ ఫేజ్ లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం అండ్ అలాగే సెకండ్ ఫేజ్ లో దాన్ని స్కాన్ చేస్తాం అనమాట. అంటే వల్నరబిలిటీ స్కాన్ చేస్తాం, మనకి వల్నరబిలిటీ అనేది దొరుకుతుంది. అండ్ అలాగే థర్డ్ ఫేజ్ గెయినింగ్ యాక్సెస్. ఆ వల్నరబిలిటీని బేస్ చేసుకొని మనం యాక్సెస్ గెయిన్ చేస్తాం అనమాట. అంటే ఆ వెబ్సైట్ యొక్క ఓనర్ పర్మిషన్ లేకుండా అందులో ఉన్న వల్నరబిలిటీని యూజ్ చేసుకొని మనం ఆ వెబ్సైట్ లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఇది మనకి థర్డ్ ఫేజ్ గెయినింగ్ యాక్సెస్. అండ్ అలాగే ఫోర్త్ ఫేజ్ వచ్చేసి మెయింటైనింగ్ యాక్సెస్ అనమాట. అంటే మనం ఆ వెబ్సైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరికి తెలియకుండా, అంటే మనం ఆ వెబ్సైట్ ని హ్యాక్ చేసినట్టు ఓనర్స్ కానీ ఎవరికి తెలియకుండా మనం ఎక్కువసేపు దాన్ని మెయింటైన్ చేయాలన్నమాట. అంటే మనకి ఆ వెబ్సైట్ లో ఏమేమి అవసరమో అవన్నీ కలెక్ట్ చేసుకునే డేటా మొత్తం వాళ్ళకి తెలియకుండా మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం మెయింటైనింగ్ యాక్సెస్ అంటాం. అంటే ఫస్ట్ ఫేజ్ లో మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం అండ్ అలాగే సెకండ్ ఫేజ్ లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయేమో స్కాన్ చేస్తాం, మనకి ఒక వల్నరబిలిటీ అనేది దొరుకుతుంది. అండ్ అలాగే థర్డ్ ఫేజ్ లో దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసి యాక్సెస్ గెయిన్ చేస్తాం అనమాట. అండ్ అలాగే ఫోర్త్ ఫేజ్ లో మనం అందులోకి ఎంటర్ అయ్యి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటాం. అండ్ అలాగే ఫైనల్ గా ఫిఫ్త్ ఫేజ్ అనమాట. ఈ ఫిఫ్త్ ఫేజ్ లో మనం ఏం చేస్తామంటే ఈ ఫిఫ్త్ ఫేజ్ వచ్చేసి కవరింగ్ ట్రాక్స్ అనమాట. అంటే మనం ఆ వెబ్సైట్ లో ఎంటర్ అయిన తర్వాత మనం మళ్ళీ ఎనికి వచ్చేటప్పుడు బ్యాక్ వచ్చేటప్పుడు మనం అందులోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఏమేమైతే ఎక్స్ప్లోర్ చేసి ఏమేమైతే బ్రేక్ చేసుకొని వెళ్ళామో అండ్ అలాగే మనం బ్యాక్ వచ్చేటప్పుడు వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకొని రావాలన్నమాట. అంటే మనం ఆ వెబ్సైట్ ని హ్యాక్ చేసినట్టు ఎవరికి తెలియకుండా ఓనర్ కానీ వేరే వాళ్ళకి ఎవరికి తెలియకుండా మనం ఈ ట్రాక్స్ అన్ని క్లియర్ చేసుకొని బ్యాక్ వచ్చేయాలి. సో ప్రతి ఒక్క హ్యాకర్ అనేవాడు ఈ 5 ఫేసెస్ అయితే ఫాలో అవుతాడు అనమాట. దీనిని హ్యాక్ చేసేటప్పుడు మనకి ఈ 5 ఫేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్.